నమస్తే, వెల్కమ్ టు విజిల్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇటీవలి కాలంలో ప్రభాస్ నటించిన చిత్రాలన్నీ భారీ స్థాయి సీరియస్ కథలతో కొనసాగగా ఈసారి మాత్రం పూర్తిగా భిన్నమైన జోనర్ను ఎంచుకున్నారు. ఫ్యాంటసీ హర్రర్ థ్రిల్లర్ గా రూపొందించిన ది రాజా సాబ్ ద్వారా వింటేజ్ ప్రభాస్ ను మళ్లీ చూపించాలన్నదే చిత్ర బృందం లక్ష్యంగా ప్రచారం చేసింది. మరి ఆ ప్రయత్నం ఎంతవరకు ఫలించింది? ప్రేక్షకులకు సినిమా ఏ స్థాయి అనుభూతినిచ్చింది? ఇప్పుడు చూద్దాం. కథ విషయానికి వస్తే, ఒకప్పుడు దేవనగర సంస్థానానికి చెందిన జమీందారు గంగాదేవి గత వైభవాన్ని వదిలేసి మనవడు రాజు అలియాస్ రాజా సాబ్తో కలిసి సాధారణ జీవితం గడుపుతోంది. వయసు కారణంగా మతిమరుపు సమస్యతో బాధపడుతున్న గంగమ్మ చాలా విషయాలను మర్చిపోయినా తన భర్త కనకరాజును మాత్రం అస్సలు మర్చిపోదు. కలల్లో కనిపిస్తున్న తన భర్తను వెతికి తీసుకురావాలని రాజా సాబ్ను కోరుతుంది. అయితే అసలు విషయం ఏంటంటే, మార్మిక విద్యలో నిపుణుడైన కనకరాజే నానమ్మ మనవడిని నరసాపూర్ అడవిలోని రాజ్మహల్కు రప్పిస్తాడు. అక్కడ జరిగే సంఘటనలు రాజా సాబ్ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. కనకరాజు గతమేంటి? అతని లక్ష్యమేంటి? రాజాసాబ్ ఈ ప్రమాదాల నుంచి ఎలా బయటపడ్డాడు? భైరవి, బ్లెస్సీగా పరిచయమైన మహిళల పాత్ర ఏంటి అనే ప్రశ్నలకు సమాధానాలు తెరపైనే తెలుసుకోవాల్సిందే. సినిమా విశ్లేషణలోకి వెళితే, లార్జర్ దెన్ లైఫ్ పాత్రలోనే అలవాటైన ప్రభాస్ ఈసారి కామెడీ టచ్ ఉన్న ఫ్యాంటసీ హర్రర్ జోనర్ని ఎంచుకోవడం ప్రశంసనీయం. అలాగే అలాంటి స్టార్తో ఈ తరహా సినిమా చేయాలని దర్శకుడు మారుతి ముందుకు రావడం కూడా మంచి ప్రయత్నమే. సినిమా ప్రారంభమైన కొద్దిసేపటికే ఒకప్పటి సరదా ప్రభాస్ మళ్లీ కనిపించాడన్న భావన ప్రేక్షకుల్లో కలుగుతుంది. కామెడీ టైమింగ్, ఎనర్జీతో ప్రభాస్ పాత్రను ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. అయితే కథను తెరపై ఆవిష్కరించడంలో దర్శకుడికి కొంత తడబాటు కనిపించింది. ముఖ్యంగా ప్రథమార్థం ఆశించిన స్థాయిలో ప్రభావం చూపదు. హర్రర్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ టెన్షన్ బిల్డప్ సరిగ్గా లేకపోవడంతో అవి పూర్తిగా ఎంగేజ్ చేయలేకపోయాయి. కామెడీ సన్నివేశాలు నవ్విస్తాయి, కానీ కొత్తదనం మాత్రం కొరబడుతుంది. పాటలు కూడా ప్రత్యేకంగా గుర్తుండిపోయేలా లేవు. ద్వితీయార్థంలో మాత్రం ప్రభాస్, సంజయ్ దత్ మధ్య నడిచే సంఘర్షణ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుంది. ఇక కనకరాజు పాత్రలో సంజయ్ దత్ మైండ్ గేమ్స్, మార్మిక శక్తులతో హీరోకు సవాలు విసిరే తీరు ఆకట్టుకుంటుంది. భారీ విజువల్స్ ఎఫెక్ట్స్తో తెరకెక్కించిన పతాక సన్నివేశాలు సినిమాను నిలబెట్టాయి. ఇక్కడ ప్రభాస్ నటన, యాక్షన్, కామెడీ కలగలసిన ప్రదర్శన అభిమానులను సంతృప్తిపరుస్తుంది. నటీనటుల విషయానికి వస్తే, ప్రభాస్ తన లుక్, ఎనర్జీతో అభిమానులను మెప్పించాడు. మాళవిక మోహనన్ గ్లామర్తో పాటు యాక్షన్ సన్నివేశాల్లోనూ ఆకట్టుకుంది. నిధి అగర్వాల్ పాటలకే పరిమితమైంది. ఇక కనకరాజుగా సంజయ్ దత్ బలమైన పాత్రలో కనిపించినా పరిచయం చేసిన స్థాయిలో పాత్ర పూర్తిగా వినియోగించుకోలేదన్న భావన కలుగుతుంది. ఇక జరీనా వాహబ్ పాత్ర ఈ కథకు ప్రాణం. సాంకేతికంగా చూస్తే తమన్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. కార్తిక్ పళని సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. విజువల్ ఎఫెక్ట్స్, నిర్మాణ విలువలు ఉన్నంతగా ఉన్నాయి. అయితే ఎడిటింగ్, కథనంలో ఇంకాస్త పదును పెట్టాల్సిందన్న అభిప్రాయం కలుగుతుంది. మొత్తంగా చెప్పాలంటే ది రాజా సాబ్ పూర్తి స్థాయి హర్రర్ థ్రిల్లర్ అనుభూతిని ఇవ్వకపోయినా చాలా రోజుల తరువాత ప్రభాస్ను సరదాగా కామెడీ టచ్ ఉన్న పాత్రలో చూడాలనుకునే అభిమానుల కోసం ఈ సినిమా ఒక్కసారి చూడగలిగిందే.